అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు. భారతదేశం కొద్దిసేపు శాంతిగా ఉంది అంటే చాలు పాకిస్తాన్కి అదో కడుపు నొప్పి. మరి గత నెలలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కారణమని భారతదేశం పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ వెక్కిరింపులు కొనసాగిస్తోంది. అది మేము చేసింది కాదు అని. దీంతో భారత్ పాక్కు కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అయితే పాక్ భారతదేశంపై నేరుగా డ్రోన్ దాడులను ప్రారంభించేందుకు కూడా ప్రయత్నిస్తోంది. కానీ భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని అడ్డుకొని ఎదురు దెబ్బ కొడుతుంది. అయితే పాకిస్తాన్ దాడులన్నింటినీ కూడా భారతదేశం తిప్పుకొట్టింది ఇప్పటివరకు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రను పన్నుతోందండోయ్. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంపై సైబర్ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీనికోసం డాన్స్ ఆఫ్ ది హిల్లర్ అనే ప్రమాదకరమైన వైరస్ను ఒక ఫైల్లో ఉంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఇది వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ ఇలా ఈమెయిల్లలో తెలియని ఫైల్ లేదా లింక్ను చూసినారు అనుకోండి, పొరపాటున దాని మీద అసలు క్లిక్ చేయకండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పొరపాటు చాలా ఖరీదైంది కావచ్చు ఫ్యూచర్లో. ఈ ఫైల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం కానీ లేదా ఆర్థిక నష్టాన్ని కలిగించడం కానీ ఇక మాల్వేర్ అయితే ఆ ఫైల్లో ఉంది. ఇది వీడియో ఫైల్స్, డాక్యుమెంట్ల రూపంలో వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన మాల్వేర్. ఈ మాల్వేర్ మీ పరికరంలోకి ప్రవేశించిన తర్వాత అది యాక్టివ్గా మారుతుంది. ఇక మీ బ్యాంకింగ్ వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా దొంగిలించబడే ప్రమాదాన్ని పెంచుతుందని భద్రతా నిపుణులు చెప్తున్నారు. అండ్ ఈ వైరస్ తెలియని లింక్ లేదా అటాచ్మెంట్ రూపంలో మిమ్మల్ని చేరుకోవచ్చు. ఏదో ఒక ఫైల్ రూపంలో రావచ్చు, లేదా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేయ రావచ్చు. మీరు task.exe అనే ఫైల్ను కనుగొంటే కనుక ఆ ఫైల్పై క్లిక్ చేయడంలో పొరపాటు అస్సలు చేయకండి. ఈవెన్ కనిపిస్తే కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. మాల్వేర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ను తాజాగా ఉంచండి. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా కొత్త అంటే వెబ్సైట్స్ కానీ లేదా లింక్స్ కానీ ఏమైనా క్లిక్ చేశారా లేదా చూసుకోండి. అనుమానాస్పద లింకులు కానీ అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానుకోండి. ఒకవేళ కనిపించినా లెఫ్ట్ చేయండి. ఇక బలమైన పాస్వర్డ్ను ఉపయోగించుకోండి. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మనకి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, ఒకవేళ మీరు అనుకోకుండా తెలియని ఫైల్ మీద క్లిక్ చేసి ప్రమాదంలో పడ్డామని మీకు అనిపిస్తే కనుక వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఇది. దీనికి కాల్ చేసి మీకు జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళకి ఫిర్యాదు చేశారు అంటే వాళ్ళు గుర్తించి అది మీకు ప్రమాదాన్ని కలిగించేదా లేదా కాదా అనేది వాళ్ళు గుర్తించి మీకు చెప్తారు. ఏది చేయలేక పాకిస్తాన్ ఈ విధంగా పాల్పడుతోంది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.